ఇది ఇంకో టెక్నిక్ అండి. ఇట్లాగా మనము బౌల్ తీసుకొని నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని కల్లుప్పు కొంచెం వేసుకుంటున్నానండి ముక్కలకి పట్టడం. ఎండుమిర్చి, కొబ్బరి, బిర్యానీ ఆకు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ డిష్ మీకోసం నేను చేసి చూపించబోతున్నాను. అదేంటంటే రాగి సంగటి. రాగి సంగటి మనకి రాయలసీమ డిష్ యాక్చువల్గా. కాకపోతే మనం ఇప్పుడు అది పాతకాలం నుంచి కూడా మన విలేజెస్లో అలా మన పెద్దవాళ్ళ నుంచి మనం అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాము. సో ఆ డిష్ చాలా హెల్దీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాగి సంగటి అనేది చాలా ఇష్టంగా తింటారు. బట్ ఇది ట్రెడిషన్ అయితే రాయలసీమ నుంచి వచ్చింది. సో ఇది నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. అలాగే దీని కాంబినేషన్ అయితే కరెక్ట్ కాంబినేషన్ చేసుకొని తింటేనే చాలా టేస్టీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. రాగి సంగటికి మన పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే నాటుకోడి కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. యాక్చువల్గా ఇది నేను చేయడానికి రీజన్ ఏంటంటే మా బ్రదరు నాటుకోడి తీసుకొని వచ్చారు. సో అందుకోసమనే ఈ కాంబినేషన్ బాగుండిద్దని నేను ఈ వీడియో అయితే చేయాలనుకున్నాను. చూడండి, ఇట్లాగా ఈ సైజులో కొట్టించుకోవాలి మనం ముక్కలు ఎప్పుడైనా కానీ. నాటుకోడి మనకి ఇట్లా స్కిన్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి కాల్చి ఇస్తారు. సో ఇదే మనకి చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే ఇట్లా చూడండి సైజెస్, ఈ సైజులోనే మనము కొట్టించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మన కర్రీకి అయితే. సో ఈ విధంగా కొట్టించుకోండి ముక్కలు. మేము తీసుకున్న కోడి 1.5 kg వచ్చిందండి. సో ముందుగా మనమైతే నీట్గా కడిగి పెట్టుకోవాలి. అలానే పసుపు, కారం, కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ఉల్లిపాయలు ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న సైజు టమోటాలు 2 ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 3 మధ్యకి ఇలా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆయిల్. మనకి మెయిన్ మసాలాకు కావాల్సినవి ఇవేనండి. ఇది మెయిన్ మన కర్రీకి మెయిన్ మసాలా. సో ఇప్పుడు గసగసాలు, ధనియాలు, మిరియాలు ఒక 5, చెక్క, లవంగ, యాలుక, అలాగే వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, కొబ్బరి, బిర్యానీ ఆకు. ఇవన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. గిన్నె వేడైపోయింది. ఒక 100 grams ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైపోయిందండి. మనము 4 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. అలానే 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం 3 tablespoons వేసుకుందాం. ఎందుకంటే 1.5 kg తీసుకున్నాం కదా. సో ముక్కలకి మసాలాలు బాగా పడితేనే దాని రుచి అండి. నాటుకోడికైతే మంచి కారము, మసాలాలు అన్నీ బాగా పట్టాలి ముక్కలకి. సో అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది.
కొత్తిమీర కొంచెం వేసుకుందామండి ముందే, అడుగు అంటకుండా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ పచ్చికారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత చిన్న మంటలో ఇది మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా మనకి పచ్చి వాసన అనేది పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదండి, ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి. సో చూడండి, ముక్కలు మనం వేసేసుకుందాం. మంచిగా ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము. మనకి బాయిలర్ చికెన్ కంటే ఇట్లా నాటుకోడి చేసుకోవడమే చాలా మంచిది హెల్త్కి కూడా. మనకి బాయిలర్వి ఇంజెక్షన్స్ అని వేస్తూ ఉంటారు, బట్ అది అంత మంచిది కాదు. కల్లుప్పు కొంచెం వేసుకుంటున్నానండి ముక్కలకి పట్టడానికి. తర్వాత నేను మళ్ళీ వేస్తాను, అప్పుడు చూపిస్తాను. మూత పెట్టేసుకుందాం, మంచిగా ముక్కలు మగ్గనిద్దాము. గ్రైండ్ చేసుకున్న మన మసాలా ఉంది కదండి, అది ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అసలు ఈ మసాలా అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. ఇంకా ఈ మసాలా ఈ ముక్కలకి పడితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మెయిన్ ఈ కూరకి మన ఈ మసాలానేనండి ఇంపార్టెంట్. ఇదైతే స్కిప్ చేయొద్దు, ఈ స్టెప్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. కారము ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాము. ముందు కల్లుప్పు వేసాను కదండి, అది ముక్కలకి పడుతుంది. మనం తర్వాత గ్రేవీలో కొంచెం వేసుకుందాం ఉప్పు. టమోటాస్ వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసి మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మన మసాలాలన్నీ మంచిగా పట్టేసినాయండి ముక్కలకైతే. ముక్కలకి మంచిగా పట్టేసినాయి. మనం ఇప్పుడు వాటర్ పోసుకుందాము. 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి. కొంచెం ముక్కలు మునిగితే మన గ్రేవీ బాగా వస్తుంది. నేను ఇందాక వేసినవి సరిపోలేదండి వాటరు, ఇంకొక 2 గ్లాసెస్ పోస్తున్నాను. ఏం లేదు, మనకి ఇట్లా ముక్కలు నిండితే మనకి గ్రేవీ బాగా కొంచెం చిక్కగా రావడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు వేసాను. మళ్ళీ మనం లాస్ట్లో చూసుకుందాము, సరిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ వేసుకుందాము. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం రాగి సంగటి
స్టార్ట్ చేసేసుకుందాము. రాగి సంగటికి ముందుగా మనము రైస్ నానబెట్టుకోవాలి. ఏదైనా కానీ ఏ బౌల్ తీసుకున్నా మనకి ఆ సేమ్ బౌల్తోనే అన్ని కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ బౌల్లో హాఫ్ రైస్ తీసుకున్నాను. ఇది కడిగేసి నానబెట్టేసుకున్నాను. సో దీనికి మనము ఫుల్ రాగి పిండి తీసుకోవాలి. సో అది ఇప్పుడైతే ఈ కప్తోనే 4 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకున్న తర్వాత సో ఈ విధంగా మనము ఈ వాటర్లో వేసేసుకోవాలి. సేమ్ క్వాంటిటీస్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనము రైస్ ఉడికించుకుంటాం కదండి ఇంట్లో, సేమ్ అలాగే రైస్ ఉడికించుకోవాలి. నేను ఇందాక లివర్ పక్కన తీసి పెట్టానండి. ఇదేనండి ముందే వేసుకోవద్దు, కొంచెం వాటర్ పోయిన తర్వాత అప్పుడు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 10 మినిట్స్ చిన్న మంట మీద ఉడికిద్దాము. కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుందండి. మనది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అనగా ఇందాక పౌడర్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా వేసేద్దాము. మసాలా పౌడరు అసలు ఈ మసాలా పౌడర్ వేస్తే అంత మంచి స్మెల్, అలానే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇట్లా కొంచెం చింతపండు నానబెట్టుకోండి, గోరు పులుసు అంటారు. కొంచెం చాలు ఈ చింతపండు పులుసు వేసేసుకుందాం లాస్ట్లో. ఒక 5 నిమిషాలు ఉంచితే ఇంకా కర్రీ అయిపోతుందండి. ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇలా హెల్దీ ఫుడ్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయినా కానీ తీసుకోవాలి. సో అప్పుడే మనం కూడా హెల్దీగా ఉంటాము. మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ ఉడికిందండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే రాగి పిండి చప్పగా ఉంటుంది కదా. ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ రాగి పిండి వేసేసుకొని, రాగి పిండి వేసుకున్న తర్వాత అస్సలు కలపొద్దు. ఈ రాగి పిండి నుంచి మనకి వాటర్ వస్తాయి, అలాగే ఈ రైస్లో ఉన్న వాటర్తోనే ఇది మంచిగా స్మూత్గా అవుతుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఇట్లా కలుపుకుందాము. ఒకవేళ కనుక వాటర్ సరిపోకపోతే ముందుగా మీరు పక్కన వాటర్ వేడి చేసి పెట్టుకోండి. అప్పుడు మనం దీనిలో కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. నాకు ఇది కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం పోసుకుంటున్నాను వాటరు. మీరు కూడా చూసుకోండి, ఒకవేళ వాటర్ అవసరం అవుతుంది అంటే వేడి చేసుకొని వాటరు పోసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేయండి. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని అట్లా ఉంచేద్దాము. సో అప్పుడు మంచిగా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన కర్రీ అంతా కూడా నేను ఏ మసాలాలు అయితే వేసుకున్నానో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకి చికెన్ మసాలాలు ఇప్పుడు కలిపి పేస్ట్ చేశాను కదా పౌడర్,
అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో చేసుకొని మనము కర్రీలో వేసుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. చూడండి కర్రీ అయిపోయింది. మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు రాగి ముద్దలు చేసుకుందామండి. ఇది ఫస్ట్ ముందు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇట్లా చేతికి పెట్టుకోండి, వేడిగా ఉండిద్ది. కొంచెం కొంచెంగా తీసుకొని మనము మధ్యలో కొంచెం చేతికి తడంటించుకొని ఇట్లాగా వేడి తగలకుండా కొంచెం ఇట్లా ముద్దలుగా చేసుకోవాలి. చూడండి ఇట్లా రాగి ముద్దలు మనం ఇట్లా ఒక్కటి తిన్నా ఎంత మంచి హెల్దీ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్. చాలా వేడిగా ఉంది. మనం ఇలా ముద్దలు చేసుకునేది ఎందుకంటే వేడి పోకుండా ఉండడానికి. ఇట్లా ఓపెన్గా పెట్టుకుంటే ఏంటంటే హీట్ ఉండదు. సో మనం ఇలా ముద్దలు చేసుకుంటేనే మనకి లోపల వేడిగా ఉంటుంది. ఇది ఇంకో టెక్నిక్ అండి. ఇట్లాగా మనము బౌల్ తీసుకొని నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనం ఇట్లా గంటతో కూడా తీసుకోవచ్చు. వేడిగా ఉందనుకుంటే ఇట్లాగా ఇలా తీసుకోండి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నా రాగి సంగటి అలాగే నాటుకోడి కూర రెండు కూడా చేసేసాను. చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు తెలుసు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.